తెలుగు సినిమా చరిత్రలో విజయశాంతి, శ్రీదేవి ఇద్దరు సూపర్ స్టార్లా వెలుగొందారు. అయితే ఇద్దరి స్టైల్, కెరీర్ గ్రోత్, నటన శైలి మరియు వారి వారసత్వం పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఇద్దరు 1980 నుంచి 1990 వరకు ఇండస్ట్రీని ఏలినా వారి పాత్రల ఎంపిక, సినిమాల్లో పోషించిన పాత్రలు, విజయాలు అన్నీ భిన్నంగా ఉన్నాయి. వీరి గురించి తెలుసుకోవడం అంటే ఒకరు హీరోలాగా నిలబడిన మహిళా నటిగా, మరొకరు అందం, అభినయం, వర్సటైల్ రోల్స్ తో ఇండస్ట్రీని కైవసం చేసుకున్న స్టార్స్ గా ఎలా ఎదిగారో అర్థం చేసుకోవడం. విజయశాంతి 1966లో పుట్టింది. 1980లో కిలారి కృష్ణుడు సినిమాలో కృష్ణతో కలిసి తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. 40 ఏళ్ల కెరీర్ లో మొత్తం 187 సినిమాల్లో 158 తెలుగు సినిమాలు చేసింది. లేడీ సూపర్ స్టార్, యాక్షన్ క్వీన్ అని పిలిపించుకుంది. బాక్స్ ఆఫీస్ ని సింగిల్ గా లాగింది. శ్రీదేవి 1968లో పుట్టింది. 1970లో మా నాన్న నిర్దోషి సినిమాతో బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి 1978లో 16 ఏళ్ల వయసుతో హీరోయిన్ గా మారింది. మొత్తం 269 సినిమాల్లో 95 తెలుగు సినిమాలు చేసింది. ఇండియన్ సినిమా ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ అని పేరు తెచ్చుకుంది. 2018 వరకు 50 ఏళ్లు కెరీర్ సాగింది. విజయశాంతి గ్లామర్ హీరోయిన్ గా ప్రారంభమైన విజయశాంతి అమ్మాయిలు కూడా హీరోలానే సినిమాని నడిపించగలరని నిరూపించింది. కర్తవ్యం సినిమాలో టఫ్ పోలీస్ ఆఫీసర్ గా నటించి నేషనల్ అవార్డు అందుకుంది. లేడీ అమితాబ్ అనే పేరు సంపాదించుకుంది. కామెడీ, రొమాన్స్ కంటే యాక్షన్, సీరియస్ రోల్స్ లోనే ఎక్కువగా నటించింది. అందం, అభినయం, డాన్స్, ఎక్స్ప్రెషన్ అన్నిటికీ శ్రీదేవి మాస్టర్. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో అతిలోక సుందరి పాత్రతో అందరినీ మాయ చేసింది. క్షణక్షణం లాంటి థ్రిల్లర్ లో న్యాచురల్ పర్ఫార్మెన్స్ ఇచ్చి నంది ఫిల్మ్ఫేర్ అవార్డులు గెలుచుకుంది. రొమాన్స్, కామెడీ, యాక్షన్, డ్రామా అన్ని రకాల పాత్రలు చేసింది. విజయశాంతి సొంత స్టార్డమ్ తోనే సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యాయి. కర్తవ్యం 90 లక్షల బడ్జెట్ తో 7 కోట్లు కొట్టింది దక్షిణాదిలో. చిరంజీవితో 19, బాలకృష్ణతో 17 సినిమాలు, వీటిలో చాలా హిట్స్. 1990లో రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ రేంజ్ రెమ్యునేషన్ తీసుకున్న ఏకైక నటి విజయశాంతి. శ్రీదేవి 1980లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. జగదేక వీరుడు అతిలోక సుందరి ఆ టైంలో టాప్ గ్రాసర్. ఎన్టీఆర్ తో వేటగాడు, ఏఎన్ఆర్ తో ప్రేమాభిషేకం లాంటి సినిమాలు అన్ని బ్లాక్ బస్టర్స్. తన గ్లామర్, నటన, డాన్స్ వల్ల సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయ్యేవి. ఆమె ఉంటే సినిమా లెవెల్ పెరిగేది. విజయశాంతి కర్తవ్యం సినిమాకి బెస్ట్ యాక్ట్రెస్ నేషనల్ అవార్డు, 4 నంది అవార్డులు, 7 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, 2003లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు తీసుకుంది. యాక్షన్ హీరోయిన్ గా జెండర్ రూల్స్ బ్రేక్ చేసింది. శ్రీదేవి క్షణక్షణం సినిమాకి నేషనల్ అవార్డు, 1 నంది అవార్డు, 3 ఫిల్మ్ఫేర్ సౌత్ అవార్డ్స్, ఇండియన్ సినిమాలో ఇంపాక్ట్ తో 2013లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. పాన్ ఇండియన్ స్టార్డమ్ తెచ్చుకుంది. విజయశాంతి హీరోయిన్ రోల్ ని రీడిఫైన్ చేసింది. కర్తవ్యం తర్వాత గ్లామర్ కు దూరమై సీరియస్ రోల్స్ పై ఫోకస్ చేసింది. తర్వాతి హీరోయిన్స్ కి ఇన్స్పిరేషన్ అయింది. లాలు దర్వాజా, లస్కర్ తో తెలంగాణ స్లాంగ్ కి లోకల్ టచ్ ఇచ్చింది. శ్రీదేవి కళ్లతో ఎక్స్ప్రెషన్, కామెడీ టైమింగ్, డాన్స్ తో ఫేమస్. వర్స్టైల్ కి బెంచ్ మార్క్ సెట్ చేసింది. తెలుగు, తమిళం, హిందీలో అడ్జస్ట్ అయ్యే స్కిల్ తో కల్చరల్ ఐకాన్ అయ్యింది. విజయశాంతి, శ్రీదేవి ఇద్దరు ట్రెండ్ సెట్టర్స్. 1980-90లో తెలుగు పరిశ్రమను ఏలిన హీరోయిన్స్. హీరోల డామినేషన్ టైంలో సూపర్ స్టార్స్ అయ్యారు. టాప్ పే తీసుకున్నారు. చిరంజీవితో ఇద్దరు సూపర్ హిట్ అయ్యారు. విజయశాంతితో స్వయం కృషి, శ్రీదేవితో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. విజయశాంతి, శ్రీదేవి తెలుగు సినిమా చరిత్రలో ఇద్దరు గ్రేట్ ఐకాన్స్. విజయశాంతి లేడీ సూపర్ స్టార్ గా హీరోయిజం చేంజ్ చేస్తే, శ్రీదేవి వర్సటైల్, గ్లామరస్ ఫస్ట్ ఫీమేల్ సూపర్ స్టార్ రేంజ్ తో ఆకట్టుకుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.